హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో సీఎస్ జవహర్ రెడ్డి చుట్టూ బిగుసుకున్న ఉచ్చండి ఉద్యోగులకు షాక్. మరి ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఎవరికి రీచ్ అవుతుంది. ఇంకా విషయానికి వచ్చినట్లయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎస్ జవహర్ రెడ్డిని వెంటనే బదిలీ చేయండి అని ఈసీకి తెదేపా మాజీ ఎంపీ కనకమేడల లేఖ రాయడం జరిగిందండి. ఎందుకంటే సుమారు 800 ఎకరాల అసైన్డ్ భూములను సొంత మనుషులకు కట్టబెట్టి భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని బదిలీ చేయాలని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్ గారికి లేఖ రాశారు. సీఎస్ జవహర్ రెడ్డి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేట్ పీతల మూర్తి యాదవ్ సీఎస్కు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడంతో పాటు వాటికి కట్టబెడుతూ ఉన్నట్టు బహిరంగంగానే ప్రకటించారని చెప్తున్నారు. సో అందువల్లే జీవో నెంబర్ 596 జారీ గురించి ముందస్తు సమాచారం తెలుసుకొని దాని పరిధిలోకి వచ్చే భూములను తమకు అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేయించేలా అధికారులను సీఎస్ ప్రభావితం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంటు ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీ జరుగుతున్న తరుణంలో సీఎస్గా జవహర్ రెడ్డిని కొనసాగించడం ఏమాత్రం మంచిది కాదు అనేది కనకమేడల చెప్తున్నారండి. ఆ లేఖలో పేర్కొన్నారు. అత్యున్నత స్థానంలో ఉన్న అధికారులే అవినీతి వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో ఆయన హయాంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్వచ్ఛంగా న్యాయబద్ధంగా జరుగుతుందంటే నమ్మకం లేదు. రాజకీయ పార్టీలకు ఎవరికి కూడా నమ్మకం కలగడం లేదు. ఆయన్ను తక్షణమే ఆ స్థానం నుంచి బదిలీ చేయాలి. ఆయన హయాంలో జరిగిన భూ కుంభకోణంలో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలి. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఈ విధంగా పరిపాలనాధికారాన్ని ఎన్నికల సంఘ ఆధ్వర్యంలోనే ఉన్నందున తక్షణమే ఈయనపై చర్యలు తీసుకోవాలని కనకమేడల రవీంద్రకుమార్ గారైతే కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషన్ను కోరడం జరిగిందండి. సో ఈ విధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎస్ జవహర్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలి అని చెప్పేసి ఈసీకి తెదేపా మాజీ ఎంపీ కనకమేడల లేఖ రాయడం జరిగింది.